అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెనడా ప్రధానమంత్రికి పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తప్పుకుంది. 2028 ఎన్నికల్లోనూ అధ్యక్ష పదవికి పోటీ పడాలా అంటూ ప్రజల్లో చర్చ పెట్టారు ట్రంప్. 2029లోనూ మరొకసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2028లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని బలంగా భావిస్తున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి ఏడాది పనితీరుపై మెజారిటీ అమెరికన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చేసిన ఓ పోస్ట్ ఈ చర్చకు కేంద్ర బిందువైంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు ట్రంప్. తొలిసారి విజయం సాధించినప్పటికీ రెండో దఫా ఓడిపోయారు. మూడో ప్రయత్నంలో గెలిచారు. అన్ని చోట్ల రికార్డు సంఖ్యలో తనకు మద్దతు లభిస్తోందని, తాను 4సారి అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించాలా అని ప్రశ్నించారు. ఈ పోస్టుకు భారీ సంఖ్యలో రిప్లైలొచ్చాయి. మిశ్రమంగా స్పందించారు నెటిజన్లు. మెజారిటీ సంఖ్యలో సోషల్ మీడియా యూజర్లు పాజిటివ్గా స్పందించారని, 4వ దఫా ఎన్నికల కోసం ఆయన ప్రయత్నాలు సాగించొచ్చని అంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడానికి అనుమతి లేదు. రాజ్యాంగంలోని 22వ సవరణ స్పష్టంగా ఈ నిబంధనలను తెలుపుతోంది. ఏ వ్యక్తి కూడా 2 సార్లకు మించి అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. రాజ్యాంగ నిబంధనలు అలా ఉన్నప్పటికీ ట్రంప్ ఆయన మద్దతుదారులు మాత్రం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాన్ని పదే పదే పరిశీలిస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తప్పుకుంది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆరోగ్య మానవ సేవల విభాగం తెలిపింది. ఇకపై WHOకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న WHO అన్ని కార్యాలయాల నుంచి US సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లుగా వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపింది. ఇక నుంచి పరిమిత పరిధి మేరకు WHOతో కలిసి పనిచేయనున్నట్లుగా అమెరికా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే WHOకు అమెరికా 2300 కోట్లకు పైగా బకాయింది. వాటిని అమెరికా చెల్లించాల్సి ఉంటుంది. $260 మిలియన్ చెల్లిస్తే తప్ప WHO నుంచి అమెరికా తప్పుకోవడం పూర్తి కాదని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. గాజా శాంతి మండలిలో చేరాలంటూ కెనడాకు పంపిన ఆహ్వానాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ దావోస్ వేదికగా ట్రంప్ గ్రీన్లాండ్ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం పరివర్తన వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు వెళ్తోంది అన్నారు మార్క్ కార్నీ. బలవంతులు తమ సొంత ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ అసమానమైన వాణిజ్య నియమాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆహ్వానాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ట్రూత్ సోషల్లో తన స్టేట్మెంట్ ని పోస్ట్ చేశారు ట్రంప్. ఇప్పటి వరకు ఏర్పాటైన ప్రతిష్టాత్మక బోర్డులలో గాజా శాంతి మండలి కూడా ఒకటని తెలిపారు. ట్రంప్ గాజా శాంతి మండలిపై ఎలన్ మస్క్ సెటర్లేశారు. ఇది బోర్డ్ ఆఫ్ పీస్ కాదు, పీస్ అంటూ ముక్క అని అర్థం వచ్చేలా సెటర్లు పేల్చారు. గ్రీన్లాండ్, వెనిజువెలా మాదిరిగానే అది ఒక చిన్న ముక్క అని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. తమకెప్పటికీ కావాల్సింది శాంతి మాత్రమేనని స్పష్టం చేశారు.